ఏంటి సార్ ఏమైంది? ఏమా వస్తుంటే సడన్గా బండి అయిపోయింది. ఏమైంది చూడ. అబ్బో, ఏ బండి జాగ్రత్తగా డీల్ చేయి, ఎందుకంటే ఆ బండి నా కొడుకుతో సమానం. సరే సార్. సార్ మీరు కొంతసేపు అక్కడ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. వంశీ అన్న ఏమైందన్నా? వంశీ అన్న ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏం చెప్పమంటారు గణేష్, నేను ఎక్కువ కాలం బతకనురా. వంశీ అన్న అప్పులు చేసావేంటి అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటారు గణేష్, అప్పు చేసిన దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ నాకు వచ్చిన కష్టానికి ఎక్స్పైరీ డేటే లేదురా. దానికున్న ఒకే ఒక మార్కు నా చావురా, నా చావురా, నా చావురా. అబ్బా ఏడవడం మానేసి ముందు ఏమైందో సరిగ్గా చెప్పన్నా. అదే నా భార్య నీకు తెలుసుగా. అవును తెలుసు, వదిన చాలా మంచిది, తను నీలాగా కాదు. నాకు ఒకసారి బిర్యానీ కూడా వండి పంపించింది. అదే నా భార్య బిర్యానీ లక్ష్యం కలిపి నన్ను చంపాలని చూస్తుంది. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? సీతాకోక చిలుకలా ఉండే నా భార్య గబ్బిలంలోకి తయారవడానికి కారణం వాడారా? ఆ వాడు ఎవడన్నా? నా బామ్మర్దేరా. బామ్మర్దా? ఇదంతా కాదన్నా, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు. చిలగా గోరింకల్లాగా ఉండే మేము 3 నెలల దాకా బాగానే ఉన్నావురా. ఓకే. ఒకరోజు పెళ్ళి చాలా కాలం అవుతుంది కదా, నా భార్య మీద పెత్తనం చెల్లాద్దాం చూశాను అంతే. అప్పుడు ఏమే మొగుడు లేవగానే కాఫీయో టీయో ఇవ్వాలని తెలీదా? పాత టైర్లకు పంచర్లు వేసుకునే మొఖం దానా అని అన్నాను సార్. అక్కడ తాగలా, ఒకరోజు బాగా తాగొచ్చి నా భార్యతో, ఒసేయ్ ఈరోజు నేను బాగా తాగొచ్చాను, ఇదిగో కోడిని తెచ్చాను, దాని పీక కోసి బొచ్చు బీకి ముక్కలు కొట్టి ఉప్పు కారం నూనె వేసి బాగా ఏపుకురా, మొగుడిగా ఇది నా ఆర్డర్ అని అన్నాను సార్. తర్వాత ఏమైంది? తర్వాత కూడా అంతటితో ఆగలా. మళ్ళీ ఏం చేసావన్నా? మొగుడు లేవగానే కాఫీయో టీయో ఇవ్వాలని చెప్పిన ఎదవ నేనే కదా. అవును. పాపం తను తప్పు లేకుండా ఉదయాన్నే లేవగానే కాఫీ తీసుకొని ఇచ్చింది. మొగుడనే గర్వంతో కాఫీ బాగుండా కూడా బాగలేదని చెప్పి దాని మొఖాన్ని ఇసురు కొట్టాను. ఇంకందారా ఆ రోజు నుండి చంద్రముఖి దానిలో ఆవించినట్టుగా పట్టుకొని ప్రతిరోజు పిచ్చగొడ్డుడు పెడుతుందిరా. ఆ దెబ్బతో జుట్టు ఊడిపోయి గుండు చేపించుకొని తిరుగుతున్నారా. అయ్యో. అదే టైంలో నా బామర్ది గారు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా భార్య నా బామర్ది గారికి జరిగింది మొత్తం చెప్పింది అనుకుంటా. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని? అక్క ఇలాంటి రాక్షస మొగుడుతో నీకొద్దు, చంపేద్దాం, నీ మొగుడు చంపేద్దాం అలా ప్లాన్ వేసుకునే సమయానికి నన్ను చూసి మాట మార్చేశారా. ఆ రోజు నుంచి నా భార్య నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డారా. ఈ అదృష్టం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదురా. ఖచ్చితంగా నా భార్య చేతిలో నా చావుకు అనుభవరా. అయ్యో అన్నా ఊరుకు, అలా ఏం ఉండదులే అన్నా, వదిలేం చేయదు నిన్ను. ఏడవకన్నా, అలా ఏం జరగదు, ఏడవకు. వంశీ అన్న ఏడవద్దన్నా, అలా ఏం జరగదు, ఊరుకో అన్నా. వదిలితో వచ్చి నేను మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం ఏడవకు. గణేషు సార్. బండి రిపేర్ అయ్యాక ఫోన్ చెయ్యి, నేను వెళ్తున్నాను. ఓకే సార్.